కాంగ్రెస్ గ్యారెంటీలు వెంటనే మీ అందరికీ పీడిఎఫ్ లో డాక్ షీట్ పంపించాము, మళ్ళీ పేపర్ రూపంలో కూడా ఇస్తాం. లోకల్ నల్గొండ నియోజకవర్గంలో ఆయనకు సంబంధించిన ఆయన ముఖ్య అనుచరులే చెప్పింది, మేము ప్రజలకు పోలేకపోతున్నామండి. ఆ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నెరవేర్చలేదు. స్టార్ట్ చేసి జిల్లాలో స్టార్ట్ చేసి సాక్షి సినిమా స్టార్ట్ అయిపోతుంది. అది పేజ్ పేరు మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా వారి ఎలక్షన్ల సమయంలో ఏవైతే హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే వారు ఇచ్చినారో అవన్నీ కూడా ఈరోజు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కూడా చూస్తూ ఉన్నాము. మరి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ గౌరవ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 3 కార్యక్రమాలు. మొట్టమొదటిది నల్గొండ జిల్లాలో ఒక ఛార్జ్ షీట్ ఈరోజు ఆరోపణల పత్రము రిలీజ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు బైక్ ర్యాలీలు, మరొకటి సభ, ఈ 3 ఈరోజు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఈరోజు ఛార్జ్ షీట్కి సంబంధించి నల్గొండ జిల్లాలో మనం చూసినట్టయితే రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతా ఉన్నారు. రైతు భరోసా రుణమాఫీ కాక రైతులందరూ కూడా రోడ్డున పడతా ఉన్న పరిస్థితి మనం ఈరోజు నల్గొండ జిల్లాలో చూస్తూ ఉన్నాము. మరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు చేయకుండా స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిల్లర్లతో కుమ్మక్కయ్యి మరి రైతులని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు వారితో పాటు వారి సహచర ఎమ్మెల్యేలు కూడా నల్గొండలో మరి రైతులని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు మనం చూసినాం. మహిళలకి 2500 రూపాయల పెన్షన్, బైకు, మరి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. వెంకటరెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. మరి చీపురు కట్టుతోని మిమ్మల్ని కొట్టే రోజులు చాలా తొందరగా రాబోతా ఉన్నాయి. విద్యార్థులు మరి యువతను కూడా పెద్ద ఎత్తున మోసం చేసిండ్రు. మరి విద్యా కార్డు ఏదైతే 5 లక్షలకు సంబంధించిన కార్డు మీరు ఏదైతే ఇస్తారో మరి విద్యార్థులను కూడా ఈరోజు మీరు మోసం చేసిండ్రు. మొత్తం యావత్ తెలంగాణ నల్గొండ జిల్లాకు సంబంధించిన యువత కూడా మీ మీద తీవ్ర ఆవేదన కోపంతో ఉన్నారు. మరి వృద్ధులకు సంబంధించిన 4000 రూపాయల పెన్షన్ కూడా మనం చూడొచ్చు ఈరోజు.
మరి రేవంత్ రెడ్డి నేను మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉంటా అన్నాడు. నువ్వు ఈరోజు రోకల్ బండతో ఈరోజు వృద్ధులందరూ కూడా నేను కొట్టే రోజులు, నీతో పాటు మీ ఎమ్మెల్యేలందరినీ, ముఖ్యంగా మీ మంత్రిని కూడా తరిమి కొట్టే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. మనం చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎన్నో డిక్లరేషన్లు చేసిండ్రు. బీసీ డిక్లరేషన్ చెప్పి బీసీలు కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఈరోజు కంపు చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి 20 ఏళ్ళు మరి ఎన్నో 2 సార్లు మంత్రి ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు సిగ్గుతోని తల ఉంచుకోవాలి నల్గొండలో. నీకు ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చిన నల్గొండ ప్రజల్ని నువ్వు మోసం మీద మోసాలు చేస్తూ 2 సార్లు మంత్రి అయినావు. కానీ అతి తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందుల్లో కూడా మరి యొక్క స్థానిక ఎలక్షన్ లో మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క ఊర్లో కూడా కాషాయ జెండా ఎగరవేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో నల్గొండలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. మరీ ముఖ్యంగా నల్గొండలో మనం చూడొచ్చు, కేవలము వీళ్ళు ఏ ఒక్క నిధులు కూడా ఈరోజు నల్గొండకు వీళ్ళు తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వము మన కిషన్ రెడ్డి గారు గతంలో కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా క్లియర్ గా నల్గొండ జిల్లాకి, తెలంగాణకి ఏవైతే హామీలు ఇచ్చిందో అన్నది కూడా వారు చూపించిండ్రు. మరి మొన్నటి ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అని చెప్పి నల్గొండలో మరి నువ్వు ఒక బైపాస్ రోడ్డు నడి నల్గొండని 2 ముక్కలు చేస్తూ ఈరోజు ఇండ్ల మధ్యలో నువ్వు ఒక రోడ్ వేసే ప్రయత్నం చేసినావు వెంకటరెడ్డి. ఈరోజు పేదల ఇల్లు కూలగొడతా ఉన్నారు మీరు హైదరాబాద్ లో హైడ్రా పేరిట. నల్గొండలో నువ్వు ఒక బైపాస్ రోడ్డు పేరిట, అది కూడా నువ్వు ఒక అలైన్మెంట్ మారుస్తూ మరి నీకు సంబంధించినటువంటి నీ యొక్క అనుచరుల భూముల చుట్టూ మరి వెంచర్లు వేసుకునేటటువంటి నువ్వు ఎందుకంటే కాంట్రాక్టర్ కాబట్టి నువ్వు నీ యొక్క రోడ్డుని అలైన్మెంట్ నువ్వు మార్చి పేద కడుపులు కొట్టి పేద ఇల్లులు నువ్వు కూల్చే ప్రయత్నం చేసినావు. కాబట్టి ఈ యొక్క పేదల ఉసురు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగలడం ఖాయము. మరి నల్గొండలో కూడా మరి పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, యువత, అందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు తీవ్ర ఆవేదనతో బిజినెస్ జరుగుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో బిజినెస్ జరుగుతలేదు. ఈరోజు మనకి పరిశ్రమలు వస్తలేవు ఈరోజు తెలంగాణకి. మరి దీనికి పూర్తి మూల్యం చెల్లించుకునే సమయం దగ్గర ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీరు ఏదైతే ప్రజా ఉత్సవాలు మీరు జరుపుకుంటా ఉన్నారో మీరు సిగ్గుపడాలి. మీకు ఉత్సవాలు చేసుకునే హక్కు మీకు లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నల్గొండలో పాడ కట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. మీ కాలం చెల్లయ్యే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంటింటికి పోయి మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ నెరవేర్చే వరకు మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నల్గొండ జిల్లా ప్రజానికంలో ఒక పెద్ద అన్నలాగా వాళ్ళ ఇంటి సభ్యులుగా మేము వారికి తోడుండి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చే విధంగా, ప్రతి ఒక్క ఊర్లో గెలిచే విధంగా మరి మేము యావత్ నల్గొండ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాము. ఒక ట్రిపుల్ ఇంజన్ సర్కార్ తీసుకురండి. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ, నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే మరి కేంద్ర పార్టీ నరేంద్ర మోదీ గారు ఏవైతే నిధులు ఇద్దాం అనుకుంటున్నారో అది మరి డైరెక్ట్ గా నల్గొండ ప్రజలకి చేరే అవకాశం ఉన్నది. కాబట్టి అంటే ఈరోజు మీరు దేశంలో కూడా మీరు చూడొచ్చు, 19 రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణలో లేనప్పటికీ కూడా మరి 19 రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ సర్కార్ ఉందంటే దేశ ప్రజల ఆలోచించండి. అంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే కేంద్ర నిధులు వస్తాయి. మరి అప్పులు ఎక్కువ అవుతా ఉన్నాయి తెలంగాణలో. ఇప్పటికన్నా నిద్ర లేవండి నల్గొండ ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోండి, ఏవైతే హామీలు ఇచ్చిందో ఇవన్నీ కూడా అమలు చేయనటువంటి హామీలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చింది. మీరు డబుల్ బెడ్రూమ్ల విషయంలో చూడండి, ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పిండ్రు. నల్గొండ జిల్లా డబుల్ బెడ్రూమ్ డేటా నేను మీకు ఇస్తాను. నేను నల్గొండ జిల్లాకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంఖ్య 20,000 అయితే పూర్తయిన కేవలం 6,360 మాత్రమే. పేదలకు ఇప్పటివరకు ఇచ్చిన సంఖ్య 1,644 మాత్రమే. అంటే ఇందులో కూడా మళ్ళా సదుపాయాలు సరిగ్గా లేవు. ఇంకా నిర్మించి రెడీగా ఉన్న ఇవ్వని ఇల్లు 4,716. పూర్తి కావాల్సిన పిల్లల దశలోనే అసలు పునాదే తీయనివి 13,640. నల్గొండ నియోజకవర్గంలో 710 ఇల్లు నిర్మాణాలు పూర్తి కాక ఒక్క ఇంటిని కూడా పంపిణీ చేయలేదు. మరి ఇట్లాంటి దుస్థితి మనం చూస్తా ఉన్నాము. మీరు ఇంద్రమ్మ ఇల్లు అన్నారు కదా, వీళ్ళు ఎప్పుడు కూడా ఇల్లు కూడా కట్టియలేరు. మరి మోదీ గారి ప్రభుత్వమే నిరుపేదలకి కూడా ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇల్లు కట్టించే
ప్రభుత్వం మరి మోదీ గారి ప్రభుత్వం కాబట్టి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికన్నా నిద్ర లేచి వాళ్ళు చెప్పిన హామీలు ఏంది వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గ్రామాన కాషాయ జెండా ఎగురవేయం ఖాయము. మరి దీనికి సంబంధించి నల్గొండ నియోజకవర్గాల్లో ఏవైతే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అవైతే నెరవేర్చలేదు. దానికి సంబంధించి కూడా మరొక బ్రహ్మాండమైన కరపత్రము మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ చార్జ్ షీట్ కూడా మరి రిలీజ్ చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి మన శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని మాట్లాడవలసిన కోరుతాను. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు 7వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ యొక్క కుటుంబం అవినీతి నియంత్రణకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడింది. ఆ యొక్క సందర్భంలో ప్రజల్ని చైతన్యం చేస్తూ మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతోటి ప్రజల మధ్యకు 6 గ్యారంటీలని మరి అదేవిధంగా 420 హామీలతోటి ప్రజల్ని ఒక గారడి మాటలు చెప్పి మరి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా సంవత్సరం అయినప్పటికీ ఆనాడు రేవంత్ రెడ్డి అన్నాడు 7వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే నాడే రుణమాఫీ చేస్తానని చెప్పాడు 2 లక్షలు. అదేవిధంగా కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినారు. ఇవాళ ఏమన్నారు, ముఖం చాటేసి రేవంత్ రెడ్డి 2-4 ధోరణి చూసినట్లయితే ఇవాళ మాకు ఆనాడు కేసీఆర్ 7 లక్షల అప్పు ఉందని తెలియదు, 7 లక్షల కోట్ల అప్పు ఉందని మేము ఏదో ఉంటాయనుకు లంక బిందలు అనుకుంటే ఖాళీ కుండలు ఇచ్చిండి అని మాటలు చెప్తా ఉన్నారు. మనం ఒకటే అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఆనాడు కూడా ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా చేసినావు, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నీకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదని అడుగుతా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ స్వయంగా చెప్పింది, మా ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మంత్రిగా చేసినారు కాబట్టి మేము కూడా చెప్పినాం, ప్రతి పుట్టబోయే బిడ్డ మీద ఇప్పటికే 1,50,000 అప్పు ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన సందర్భంలో ఆనాడు వాళ్ళ స్వార్థం కోసం ఓట్ల కోసం ఇవన్నీ చెప్పి మాట మార్చారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సర పాలన పట్ల ఛార్జ్ షీట్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇలా రాష్ట్రంలో ఆ యొక్క 6 గ్యారెంటీ అమలు చేయకుండానే మరి ప్రభుత్వం యొక్క పాలన విజయోత్సవాలను జరుపుకుంటా ఉన్నారు. మరి సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ అమలు చేయకుండానే ఇలా ఈ యొక్క ప్రజల డబ్బులతోటి దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తూ మరి యొక్క సభలు జరుపుతా ఉన్నారు. అందుకనే మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నియోజకవర్గాల వారీగా ఆనాడు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే అలా మంత్రి మండలి మొత్తం దోచుకుంటా ఉన్నారు. నియోజకవర్గాల వారు కూడా అనేక హామీలు ఇచ్చినారు. కాబట్టి మేము కూడా మీ యొక్క పత్రికా ముఖంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ఈ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి యొక్క వైఫల్యాలను, వారి యొక్క అవగాహన రాహిత్యాన్ని, వారి అసమర్థతని మరి మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం మేము కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక ఛార్జ్ షీట్ని అలా మీ ముందు ఉంచబోతా ఉన్నాం. కాబట్టి అది ప్రజలందరూ కూడా గమనిస్తారని ఆశిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో 5వ సారి ఎమ్మెల్యే అయినట్టు. నేను అంటున్నా, ఇది నల్గొండ జిల్లా ప్రజలు ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు 5 సార్లు ఎన్నికలు. కానీ దాన్ని వెంకటరెడ్డి గారు దాన్ని మొత్తం ప్రజల్ని దగా చేస్తూ ఉన్నాడు. వారు ఇచ్చినటువంటి అవకాశం, ఒక సువర్ణ అవకాశాన్ని మరి అలా మిస్యూజ్ చేస్తూ ప్రజల్ని మరి నిర్లక్ష్యం చేసి ఈ నియోజకవర్గానికి వెనుకబడడానికి కారణం కేవలం వెంకటరెడ్డి గారే కారణం అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచించండి, మాస్టర్ ప్లాన్ ఉంది నల్గొండలో. 1987లో వచ్చిన మాస్టర్ ప్లాన్ తప్ప ఇవాళకి దాదాపు 38 సంవత్సరాలు అవుతున్న మాస్టర్ ప్లాన్ అనేది కొత్తది రాలే. దీనికి ఎవరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతకంతనం కాదని అడుగుతా ఉన్నాం. మనకు కొత్త మాస్టర్ ప్లాన్ రాని కారణంగా నల్గొండ అభివృద్ధిలో వెనుకబడ్డది. ఇవాళ నల్గొండ పట్టణంలో నడిబొడ్డున మరి పట్టణంలో ఉన్నటువంటి చాలా ప్లేస్లు ఇండస్ట్రియల్ ఏరియాని, కలెక్టర్ ఆఫీస్ ముందు ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఇక్కడ మన పానగల్ రోడ్డుకు మరి గ్రీన్ బెల్ట్ ఉన్నది. దేవరకొండ రోడ్డు సెంట్రల్ పంచ్ దగ్గర గ్రీన్ బెల్ట్ ఉంది. అంటే
20 సంవత్సరాలకే మాస్టర్ ప్లాన్ కొత్తది రావాల్సి ఉన్న ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 25 సంవత్సరాలు నీ చేతగానితనం కారణంగా కొత్త మాస్టర్ ప్లాన్ రాక నల్గొండ ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచించమంటున్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 2 సార్లు మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన ఐటీ మంత్రిగా ఉన్నాడు. కనీసం ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ టవర్ తేలే. కానీ ఈయన కోసము మరి ఈరోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఐటీ టవర్ ఇవాళ నిరుపయోగం ఉన్నది. వెంకరెడ్డిని అడుగుతా ఉన్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నియోగం మీద ప్రేమ ఉంటే అందులో కొత్త కంపెనీలు తీసుకొస్తే మన నల్గొండ బిడ్డలకు ఉద్యోగాలు రావని అడుగుతా ఉన్నాం. అంటే వెంకరెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినారు. 6 గ్యారెంటీలతోటి ఆయన ఫోటో పెట్టుకొని గ్రామాన పోస్టర్లు వేసుకొని ఓటు దండుకున్నాడు. అదేవిధంగా నియోజకవర్గం కూడా అనేక హామీలు ఇచ్చినారు. ఇవాళ వెంకరెడ్డిని అడుగుతున్నా, నీకు నిజంగా దమ్ముంటే మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం. నీవు వచ్చినా, నీ నాయకులు వచ్చినా, నీ యొక్క అసమర్థత పైన, నీ వైఫల్యాల పైన, నీ యొక్క అవగాహన రాహిత్యం పైన మేము చర్చకు సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంకటరెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు మరి తిప్పర్తిలో కనగల్లు ఒక మండల కేంద్ర సెంటర్లో మరి సుందరీకరణ చేసి రోడ్డును వెడల్పు చేస్తా అన్నాడు. ఇంతవరకు అధిగతి లేదు. కనగల్లో అదేవిధంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు, అది లేదు. కనగల్లు యొక్క కనీసం మైల సముద్రం చెరువు ఉంటుంది, దానికి తూము అన్నలాంటి అట్లా ఏ గ్రామం పోతే అది హామీలు ఇచ్చిండు, కనీసం తూము కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నల్గొండ నియోజకవర్గంలో 1000 ఉన్నాయి. సంవత్సరం అయినా అది నిరుపేదలకు ఇవ్వకుండా ఎందుకు మరి తాత్పర్యం చేస్తుండో వెంకరెడ్డి చెప్పాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు వెంకరెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిండు, పానగల్లు కనీసం మన యొక్క చారిత్రకమైన ప్రదేశం ఉంది, దానికి ఎట్లాంటి కూడా నిధులు తీసుకొచ్చి దాని యొక్క పర్యాటక ప్రాంతంగా చేయలేకపోతా ఉన్నాడు. అంతేకాదు ఇవాళ మీరు చూసిర్రు, ఆయన అంటే అంటాడు నాది ముఖ్యమంత్రి స్థాయి అంటాడు, నేను పెద్ద నాయకుడు అంటాడు. మరి నేను అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి కొడంగల్లో కూడా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా మరి కొన్ని 100 కోట్లు తీసుకుపోయి డెవలప్మెంట్ పనులు చేసుకుంటున్నాయి నియోజకవర్గం. మరి వెంకటరెడ్డి మరి నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వేమైనా గాడిద పనులు తోలుతా ఉన్నావా? ఇన్ని సంవత్సరం అయింది, నూడా ఉన్నది మనకు నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నీకు ఈ యొక్క నల్గొండకు సంబంధించినటువంటి నూడాకు ఎందుకు నిధులు తేలేకపోతున్నావో ఇలా సమాధానం చెప్పాలి. కేవలం R&Bకి సంబంధించిన 2-3 పనులు తప్ప ఎట్లాంటి ప్రభుత్వ నిధులు వీటికి తీసుకురాలేనటువంటి అసమర్థుడుగా ఇవాళ వెంకటరెడ్డి మిగిలినాడు. ఇవాళ వెంకటరెడ్డి అదే కాదు, మేము చూసిన ఎన్నికల ముందు ఆనాడు టిఆర్ఎస్ నాయకులు ఏం చేసిర్రు, వాళ్ళ యొక్క పేరు కోసం అనేక ప్రచారం కోసం అడావుడిగా కొన్ని చేసిర్రు. బీట్ మార్కెట్ చూసినాం, ఇంటిగ్రేటెడ్ మరి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టి భూపాల్ రెడ్డి అవ్వాలనే చెప్పినాం మేము, ఇది ఒక అవగాహన రాహిత్యం, భూపాల్ రెడ్డికి తొందరపాటు చర్య, అక్కడ వద్దని చెప్పినాం. వెంకటరెడ్డి కూడా ఎలక్షన్ల ముందు వచ్చి నేను ఇది తీసి మారుస్తా అన్నాడు. ఇవాళ ఏం చేసినాడు, నాన్ వెజ్ మార్కెట్ పెట్టలే, అక్కడ ఉన్న మార్కెట్ తాళం వేసి ఉంది. అంటే ఆయన పనులు ఆ విధంగా ఉన్నాయి. కనీసం ఉన్నాటిని గాడిలో పెట్టలేని పరిస్థితి. ఇవాళ వెంకటరెడ్డి గారు అడుగుతున్నా, నువ్వు గతంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసినావు, నువ్వు ఏం చేస్తావు అంటున్నా. మన యొక్క SLPలో ఉన్న బతాయి మార్కెట్ కావచ్చు, కనగల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ కావచ్చు, కనీసం ఉన్నాటిని ఉపయోగంలో కూడా తీసుకురాటెట్టున్నావు అంటే మరి నువ్వు ఈ నల్గొండకి ఏం చేసినావు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. వెంకరెడ్డికి నిజంగా ఏ మాత్రం ఉన్నా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేయకుండా దేవుడేరు, కానీ కనీసం అందుబాటులో కూడా లేడు. ఇవాళ నల్గొండలో ఇవాళ వెంకరెడ్డి ఏమైనా అందుబాటులో ఉందా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎవడున్నాడు? ప్రజల అవసరం వస్తే ఎక్కడ పోవాలా? ఇవాళ కనీసం వెంకరెడ్డి దొరకలేని పరిస్థితి ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు దొరకట్లేడు, ప్రజలకు ఏడు అందుబాటులో ఉంటాడని అడుగుతున్నా. అందుకే నల్గొండ నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంకటరెడ్డిని ఏదైతే మోసంగారం ఉన్నదో ఆయన మాటలు నమ్మి మనం ఓటేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి. కనీసం ఈ ఛార్జ్ షీట్ ద్వారానన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనువిప్పు కలిగి మేము తీసుకొచ్చినటువంటి ఈ సమస్యల మీద ఇప్పటికైనా ఆయన దృష్టి పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలా. కానీ లేకపోతే తప్పకుండా నీకు నీ పార్టీకి పుట్టగతులు ఉండవు. స్థానిక ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ చెప్తున్నారు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న మేము రైతు భరోసా ఇస్తా అంటుండు, జనవరి నుంచి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అంటే ఇట్లా అవకాశవాదం కోసం వాళ్ళ యొక్క ఎన్నికల పబ్బం గడపడం కోసం అడపదడప పథకాలు ఇవ్వడం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇలా అనేక పథకాలు ఇవాళ ఇవ్వలేదు.
మహిళలకు 2,500 ఇవ్వలే, అమ్మాయిల పిల్లలకు తులం బంగారం ఇవ్వలే, స్కూటీలు ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, పెన్షన్ 4,000 చేయలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అవి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పథకాలతో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతిలో ఉండి కూడా చేయవలసిన పనులు కూడా అతని నిర్లక్ష్యం కారణంగా నల్గొండలో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మేము ఛార్జ్ షీట్ మీకు ముందు ఉంచుతాం. ఈ ఛార్జ్ షీట్లో కూడా ఇంకా డీటెయిల్గా అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకోవాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటాం. రైతుల సంఖ్య ఎంత, ఆయన ఇచ్చింది ఎంత, ఇంకా 20 లక్షల మందికి ఇవ్వాలి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, వెంకరెడ్డి నీకు దమ్ముంటే నీ క్యాంప్ ఆఫీస్కి రా, రుణమాఫీ రాని వాళ్ళందరినీ మేము తీసుకొస్తాం, వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ముందని చెప్పి కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రమ్మనండి, క్యాంప్ ఆఫీస్లో ఉండమనండి వెంకరెడ్డిని. రుణమాఫీ కానివ్వనటువంటి 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా జిల్లాలో సగం మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొస్తాం చూపని చెప్తున్నాం. ఇవాళ లెక్కలే ఉన్నాయి కదా. కంటిన్యూషన్ లా ఇప్పుడు మీరు అడిగిన దానికి రుణమాఫీ కాని వాళ్ళంతా ఊళ్ళలో గొప్పలు పెడతారు. ఎల్లుడి కూడా మీరు కలెక్టర్ దగ్గర మీరు ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేస్తారు, మీరు ఎన్నికలకు చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసి ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంకరెడ్డికి ఇంకరెడ్డి మాట్లాడాలంటే ఇవాళ ఓన్ చెప్తారండి. మీకు కూడా హామీలు ఇచ్చింది, జర్నలిస్ట్ కూడా హామీ ఇచ్చింది. వెంకరెడ్డి మాటలు మన రేవంత్ రెడ్డి మాటలు వాళ్ళు నమ్ముతున్నారు, ప్రజలు ఎట్లుంటారు. అన్ని మోసాలు చేసి ప్రజలందరూ మోసం చేసి. ఇంకొక చివరి పాయింట్ ఏంటంటే, నిన్న మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కిషన్ రెడ్డి పాత్ర ఏందన్నాడు. ఈయన ఎక్కడున్నాడు, తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పట్టుకొని స్వైరవిహారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయన బీజేపీ గురించి కానీ కిషన్ రెడ్డి గారి గురించి, ఒక మచ్చలేని నాయకుడి గురించి పదే పదే మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాను.